హిందువుల్ని చంపుతున్నారు, తరిమేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కాశ్మీరు, ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో కొన్ని మైనారిటీలు అయిన ప్రాంతాల్లో ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో హిందువులు ఖాళీ చేసి వచ్చేస్తున్నారు. మీ దృష్టిలో అభివృద్ధి అంటే హిందువుల్ని తరివేయడమా? అంటే మా బ్రతకడానికి మాకు ఇక్కడ మేము అభద్రతా భావంలో బ్రతుకుతున్నాం, ఇది హిందూ దేశం కాకుండా పోతుంది అంటే హిందువులు రక్షణ లేకుండా పోయిందని మేమంటే అభివృద్ధి ప్రజాస్వామ్యం లేకపోతే ఏదో అయిపోతుందంటే మేము బ్రతకడానికి లేకుండా పోయిందంటే ఇక్కడ హిందువుల్ని అసలు మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్న దేశంలో వాళ్ళని తరివేయడం అనేది అసలు అది అంటే మీరు కళ్ళ ముందు ఉన్న కాశ్మీర్ లో మసీదుల్లో తప్పేంటండి? ఇప్పుడు మసీదుల్లో ఇప్పుడు మీరు తప్పని ఖండిస్తే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మీరు తప్పని ఖండిస్తే ఎవరికి ఉపయోగం? మమ్మల్ని చంపేవాళ్ళు ఆగుతున్నారా? హిందువులు చంపేవాళ్ళు ఆగుతున్నారు. మొన్న కర్ణాటకలో ఒక హిందూ కార్యకర్తను చంపారు, మీరు ఆపారా దాన్ని? తప్పని ఖండిస్తారు, ఏమిటి ఉపయోగం? చంపుతున్నారంటే దానికి రూట్ ఎక్కడ? దాన్ని ఎట్లాగా సాల్వ్ చేయాలి? ఇప్పుడు కాశ్మీర్ లో 4 లక్షల మంది హిందువులు ఎందుకు పారిపోయారు? వేరే దేశాల్లో మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు కొన్ని దేశాల్లో అంత సేఫ్టీ, అంత సెక్యూరిటీ భద్రంగా మన హిందువులు వేరే దేశాల్లో ఆల్రెడీ అవి క్రిస్టియన్ దేశాలు అయిపోయి వాళ్ళు అచీవ్ చేసేసారు. మళ్ళీ అక్కడ వాళ్ళు పోరాటాలు చేసి ఇంకొకటి ఏదో చేసి క్రైస్తవ దేశం చేయాలి, ఇస్లామిక్ దేశం చేయాలన్నంత అవసరం లేదు వాళ్ళకి. కానీ ఈ దేశంలో ఇది హిందూ దేశంగా ఉంది, హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఈ మెజారిటీ హిందువుల్ని భయపెట్టి లేకపోతే చంపేసి మత మార్పిడి చేసి ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి చంపుతున్నారు. ఇది వన్స్ ఇస్లామిక్ దేశం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇస్లామిక్ షరియా చట్టాలు ఉంటాయి, దానికి అనుగుణంగా ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే పోతారు. ఇప్పుడు సౌదీ కొన్ని ఇస్లామిక్ దేశాలు వెళ్ళారనుకోండి మనోళ్ళు, మీరు ఎంతకాలం పనిచేయండి మీకు ఓటు హక్కు రాదు అక్కడ. వాళ్ళ ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా మీరు బ్రతకాల్సిందే అక్కడ. కాబట్టి అక్కడ హిందువులను చంపట్లేదుగా అంటే ఇది కూడా ఇస్లామిక్ దేశం అయిపోయినా సంప్రదాయం.